హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పచ్చడి చేస్తున్నాను, పండు మిర్చి పచ్చడి. చూసారా, ఈ పచ్చడి చేస్తున్నాను నేను. పండు మిర్చి పచ్చడి, హాఫ్ కేజీ పండు మిర్చి అనమాట. ఇవి మంచి కడుక్కొని తూర్చి ఆరబెట్టుకోవాలండి. అస్సలు పచ్చితనం ఉండొద్దు, మంచి డ్రై అవ్వాలి దీన్ని. అందుకని డ్రైగా చేసుకున్నాను. కొంచెం ఐటమ్ చూపిస్తాను. పదార్థాలు: మిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, తీసుకున్నాను, కొంచెం కరపాకు తీసుకున్నాను. మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక 5 స్పూన్స్ వేస్తాను సాల్ట్. ఒక 100 గ్రామ్స్ బెల్లం క్యూబ్స్ తీసుకున్నాను, బెల్లం కూడా వేయాలి ఇందులో. తర్వాత ఏమో ఆయిల్ తీసుకున్నాను, పోపు తీసుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు, ఇవి ఆవాలు పోపులకు కావాలి. ఎలా చేస్తామో చూపిస్తాను రండి. ఫస్ట్ తీసుకోవాలి మిక్సీ జారు. తర్వాత ఇవన్నీ వేసేయాలి ఇందులో. వేసేసి బరకగా పట్టుకోవాలి. మనము కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ మిగతా దాంట్లో కూడా వేస్తాను, ఒక 2 స్పూన్స్. ఎల్లిపాయలు వేసేసి, చింతపండు కొద్దిగా వేసేసి, ఎందుకంటే 2 టైమ్ పెద్ద జార్ లేదు కాబట్టి, నా చిన్న జార్ ఉంది కాబట్టి 2 సార్లు పడతాను నేను మిక్సీ. బెల్లం కూడా వేసేస్తున్నాను కాస్త. వేసాను కదా, దీన్ని బరకగా మిక్సీ చేసుకోవాలండి. బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, సన్నగా ఉంటే బాగుండదు. అందుకే దొడ్డుగానే ఉండాలి, కొంచెం బరకగా రుబ్బుకోవాలి. పోపు రెడీ చేసుకుంటాను, ఎందుకంటే ఆయిల్ చల్లగా కావాలి కదా, వేడి మీద వేయొద్దు అనమాట, పచ్చడి ఖరాబ్ అవుతుంది. అందుకని నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. బౌల్ ఆయిల్ వేసేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువనే ఉండాలంటే పచ్చడి కదా. నూనె వేడెక్కింది, మనం ఆవాలు వేసేస్తున్నాను, ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసానండి. పొయ్యి బంద్ చేశాను, ఇంకా దింపేస్తాను. పొయ్యి చల్లగా కావాలి, ఇది బరకగా పట్టుకుంటాను నేను. ఇది చాలా పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చల్లారింది కదా పోపు, దీంట్లో వేసేసుకుంటున్నాను. పచ్చడి ఇలా అయిపోయింది చూడండి. ఫైనల్గా అయితే పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.